ఈ దృశ్యాలు చూస్తుంటే భయంతో వణుకు పుడుతుంది. నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా మంటలు కక్కుతున్న కార్లు, పరిగెడుతూ పరిగెడుతూ నడి రోడ్డున పేలిపోతున్న బైకులు. ఏమిటి అరాచకం? ఎవరు దీనికి కారణం? ఎవరు దీన్ని ఆపలేరా అని ఆలోచిస్తే అసలు సంగతి బయటపడుతుంది. మన అజ్ఞానమే మనల్ని కాల్చేస్తోంది. ఒక్కసారి అసలు విషయంలోకి వెళితే తప్పు ఎవరిదో బయటపడుతుంది. మీరు కార్లో లేదా బైక్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు, మీరు ఇంటి నుండి బయలుదేరిన వెంటనే కార్లో లేదా బైక్లో పెట్రోల్, డీజిల్ నింపడానికి పెట్రోల్ పంప్కు చేరుకుంటారు. మీరు ఇక్కడికి చేరుకున్న వెంటనే కారు లేదా బైక్లోని ఇంధన ట్యాంకు నింపుకుంటారు. దీని తర్వాత పెట్రోల్, డీజిల్ నింపే సిబ్బంది ఆలోచించకుండా మీ కారు, బైక్ ట్యాంక్ను నింపుతారు. వివిధ కంపెనీల కార్లు, బైక్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం మారుతూ ఉంటుంది. కొన్ని వాహనాలు 25 లీటర్ల పెట్రోల్, డీజిల్ సామర్థ్యంతో, కొన్ని వాహనాలు 35 లీటర్ల పెట్రోల్, డీజిల్ సామర్థ్యంతో వస్తాయి. ఈ బైక్ కూడా 10 నుండి 18 లీటర్ల పెట్రోల్ కెపాసిటీతో వస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ నింపే ఉద్యోగులకు తెలియకపోవచ్చు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ను ఎక్కువగా నింపుతున్నారు. మీరు మీ కారు లేదా బైక్ ఇంధన ట్యాంకును నింపినట్లయితే మీరు చాలా నష్టాన్ని అనుభవించవచ్చు. వాహనం కదిలినప్పుడు సస్పెన్షన్ ఇంధనాన్ని పైకి కిందకి కదిలిస్తుంది. ట్యాంక్ నిండితే ఇంధనం లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వాహనాలు వాలు లేదా ఏటవాలు ఉపరితలంపై పార్క్ చేసినట్లయితే లీకేజీ సంభవించవచ్చు. ఇంధనం చాలా మండే పదార్థం కాబట్టి అగ్ని ప్రమాదం కూడా ఉంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా గాలి ఎక్కువగా ఏర్పడుతుంది. ట్యాంక్ పూర్తిగా నిండితే గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీనివల్ల గాలిలోని పెట్రోల్ వేడికి మెరుపులు మెరిపిస్తుంది. అందువల్ల ట్యాంక్లో కనీసం 100 ml పెట్రోల్ను ఉంచాలి. తద్వారా గాలి సులభంగా బయటకు వస్తుంది. ఇంధనం నుండి ఆవిరిని తప్పించుకోవడానికి ట్యాంక్ లోపల ఖాళీ స్థలం కూడా అవసరం. ట్యాంక్ నిండితే స్థలం లేకపోవడం ఇంధన పంపుపై ప్రభావం చూపుతుంది. వాహనం లీక్ కావడం ప్రారంభమవుతుంది. బైక్ వాహనం ఇంధన సామర్థ్యం కంటే కనీసం 1 నుండి 2 లీటర్ల ఇంధనాన్ని తక్కువగా ఉంచాలి. ఇలా చేయటం ద్వారా కార్లు, బైక్ల ఇంధన పంపుపై ఒత్తిడి ఉండదు. కఠినమైన రోడ్లపై ఇంధనాన్ని సర్దుబాటు చేయడం సులభమవుతుంది.